UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 4 గంటలలో తేలుతుంది ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్లో. కానీ ఐ రిక్వెస్ట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా తిరుమలకు వెళ్ళి అక్కడ ముక్కొని వచ్చి బయట ఛాలెంజ్ని స్వీకరించి చంద్రబాబుకు ఒక పెను ఛాలెంజ్గా చేస్తే డెఫినెట్గా కూడా మీ మీద పన్న నింద అది ఒక జగన్మోహన్ రెడ్డి మీద పన్న నింద కాదు, పార్టీ మీద పన్న మన ఆలోచన విధానం మీద పన్న నిందగా భావిస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే మనం ఈ 10 ఏళ్లలో మనం భరించినది, మనం చేసింది చెప్పుకోలేకపోయినా చెప్పింది చేసినది ఎవడే కానీ ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో ఎవరే కానీ చెప్పిన హామీల కోసం, మేనిఫెస్టోల కోసం పరితపించిన వాడు, పనిచేసిన వాడు ఎవడు లేడు, ఒక జగన్మోహన్ రెడ్డి. డెఫినెట్గా కానీ మామూలుగా అందరికీ అదేదో చెప్తున్నాను కదా, నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చింది, కొంపంతా కొల్లేరు చేసింది. సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ ఇన్ ద గవర్నమెంట్లో కానీ ఏది. సో అనవసరమైన నిందలు, రూమర్స్ కూడా నమ్మద్దని చెప్పేసి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఆఫీసర్స్ విషయంలో కూడా ఐ రిక్వెస్ట్, ఇప్పుడు కొంతమంది అత్యుత్సాహం చేసిన గుడ్ లుక్స్ కోసమో, పోస్టింగ్స్ కోసమో డెఫినెట్గా అందరూ సఫర్ అవుతారు. ఇది ఉదయం ఏ విధంగా వస్తుందనో రాత్రి ఆ విధంగా వస్తుంది, రాత్రి ఉంటే మళ్ళీ పొద్దున్నే ఉదయం వస్తుంటుంది. ఈ స్టేట్లో నాకు అర్థమైనది ఏంటి అంటే, ప్రజలకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా ఇదైపోయినాయి. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఖచ్చితంగా గవర్నమెంట్స్ అనేది మారుతూనే ఉంటాయి. ఏదానికి తృప్తి పొందే పరిస్థితులలో లేరు. కాబట్టి అవన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకునే పద్ధతిలో చూసుకుంటాం. ఏ విధంగా చెప్పిన హామీల మేరకు ఏ విధంగా ఆయన నిలబడతాడో, లేదు డబ్బులు లేవు అని చెప్పేసి ఏ విధంగా తప్పించుకుంటాడో. యాజ్ ఎ సెడ్, ఒక సంవత్సరం వరకు కూడా నేనైతే పథకాల గురించి దీనిల గురించి మాట్లాడాను. 1 year తర్వాత ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలబడే, ప్రజలకు అండగా నిలబడి చెప్పిన హామీలు ఏంటివి, వాళ్ళకు రావాల్సిన ఇది అని చెప్పేసి బాగుంటుంది. ఎవరు పాపం ఎస్విఎస్ రాము అంట, సింగర్ నగర్ పరిస్థితులు చాలా శవాల దిబ్బలాగా ఉన్నాయి, సెంట్రల్ విజయవాడ మీరు చూసి డిబేట్ పెడితే బాగుంటుంది అని అంటున్నారు. అండర్స్టాండ్, చాలా ఇబ్బందికరమైన మాట వాస్తవమే. ఎప్పుడూ లేనంత పద్ధతిలో బాగా విజయవాడ ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. డెఫినెట్గా గవర్నమెంట్ అక్కడ చేసేదానికంటే కూడా దీనిల కోసమే ఎక్కువగా తాపత్రపడే విధంగానే కనపడింది. సో హోప్ ఫర్ ది బెస్ట్. సో అందరూ కూడా తొందరగా రికవర్ కావాలని, ప్రభుత్వం నుంచి అందించే సాయం పార్టీలకు అతీతంగా పేదవాళ్లకు, అర్హత కలిగిన వారందరికీ కూడా చేరుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవరీవన్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.